చీకట్లో నడిపించండి సార్. నన్ను నమ్మండి సార్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇప్పుడు ఇండియాలో చాలా డిమాండ్. సోనీ, పానాసోనిక్ లాంటి ఇంపోర్టెడ్ బ్రాండ్స్కి ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఆ టీవీలని ఇక్కడ ఎంఆర్పీ దాకా ఇవ్వాలంటే 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. కానీ అదే టీవీ మలేషియా, సింగపూర్, గల్ఫ్ లాంటి దేశాల్లో 12 వరకు దొరుకుతుంది. అదే పంపులో అయితే 8 వరకు లేదా 9 వరకు దొరుకుతుంది. ఎందుకండి అంత తేడా? ఇంపోర్ట్ డ్యూటీ అని, ఆ డ్యూటీ అని, నోరు తిరిగిన అన్ని ట్యాక్సులు వేస్తారు. అందుకే అంత వస్తాయి. కానీ ఆ ట్యాక్సులన్నీ తప్పించుకోవడానికి స్పేర్ పార్ట్స్ మన దగ్గర జీరో ట్యాక్స్. సో ఈ జీవోని స్పేర్ పార్ట్స్ కింద రాయించి తెలిసిన వాళ్ళతో తెప్పించుకుని కోర్టు రాసిస్తాం. కస్టమ్స్ వాళ్ళు ఏమన్నారు, కోర్టులో నిజాయితీ గల ఆఫీసర్స్ కన్నా ఖరీదైన ఆఫీసర్స్ చేశారు. సార్ మేము ఇక్కడ దిగిపోతాం, మీరు పని చూసుకొని ఇంటికి వచ్చేయండి. నేను ఉంటాను కదా, మా ఊరికి నమ్మకం ఎక్కువ జాగ్రత్త సార్. బాగా వెళ్దాం సార్. ఏంటి పటేల్తో గొడవైందా? స్కూటర్ తీసుకెళ్ళిపోయాడా? కాలనీ వాళ్ళు అనుకుంటున్నారు ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది.